తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అవబోతున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పాల్గొంటారు. పార్టీ పదవులతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరి కాసేపట్ల సమావేశం కాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వీరంతా భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పాల్గొంటున్నారు. పార్టీ పదవులతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్ గా కాంగ్రెస్ నేతలు సమావేశం కాబోతున్నారు? ఈ సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటివరకున్న అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఝాన్సీ, ఈ రోజు పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ బాధ్యతల కార్యక్రమానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఆ బాధ్యతలను కూడా అప్పగించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలను మహేష్ కుమార్ గౌడ్కి అప్పగించారు. ఇక అప్పగించిన తర్వాత కూడా కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. తర్వాత నెక్స్ట్ ఫర్దర్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి కూడా ముఖ్య నేతలంతా కూడా భేటీ కావాలని నిర్ణయించారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ముఖ్యమైన నేతలందరూ, మంత్రులు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతలందరూ కూడా మీటింగ్కి ఆహ్వానించడం జరిగింది. ఫర్దర్గా ప్రజెంట్ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఒక్కరినే నియమించింది కాబట్టి మిగతా బాడీ అంతా ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరు ఉండాలి, జనరల్ సెక్రటరీ కానీ మిగతా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్, ఇట్లా పార్టీకి సంబంధించిన చాలా పోస్టులు ఉంటాయి కాబట్టి ఈ పోస్టులకు సంబంధించి కూడా అన్ని సామాజిక వర్గాలను బేస్ చేసుకొని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏ సామాజిక వర్గానికి ఏ విధంగా ఇవ్వాలి, అకామిడేట్ చేయాలనే దానికి సంబంధించి కూడా ముఖ్యమైన నేతలు భేటీ అయ్యే దానికి డిస్కషన్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ప్రజెంట్ పీసీసీ చీఫ్గా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్ని సామాజిక వర్గాలను అంటే మొత్తం 4 లేదా 5 ఉంచాలని చెప్పేసి భావిస్తున్నారు. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా అన్ని సామాజిక వర్గాలు వచ్చేటట్టుగా కూడా చూడాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అదేవిధంగా అగ్రవర్ణాలకు సంబంధించి కూడా ఒకరికి అకామిడేట్ చేయాలని కూడా చూస్తారు. ఈ అంశాలకు సంబంధించి కూడా ఎవరెవరికి ఇవ్వాలి, ఏ విధంగా తీసుకోవాలి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ఎవరు తీసుకోవాలి, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ప్రచార కమిటీ కానీ, అదేవిధంగా ఏసీసీ కార్యక్రమాల అమలు కమిటీ కానీ, ఇట్లా కొన్ని కీలకమైన పోస్టులు ఉంటాయి కాబట్టి ఆ పోస్టులకు సంబంధించిన వాటిని అన్నింటినీ కూడా డిస్కషన్ చేయాలనుకుంటున్నారు. వీటితో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఇప్పటివరకు పీసీసీ పైన డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో కూడా ఎవరు తీసుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది నేతలంతా కూడా చాలా కాంపిటీషన్గా ఉంది కాబట్టి కొన్ని జిల్లాలకు, ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం లేని జిల్లాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, ఇట్లా ఈ జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈ జిల్లాల నుంచి కూడా తమకు ప్రాతినిధ్యంగా అవకాశం కల్పించాలని చెప్పేసి ఆ జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ సంబంధించి చూసినట్లయితే కనుక ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు కానీ, వివేక్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, వీళ్ళు కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. వీరితో పాటు నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి కానీ, అదేవిధంగా మదన్ మోహన్ రావు కానీ వీరు పోటీ పడుతున్న పరిస్థితి. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే కనుక మల్రెడ్డి రంగారెడ్డి కానీ, అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీరు కూడా పోటీ పడుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్ చూసినట్టయితే దాననాగేంద్ర కానీ ప్రభుత్వ విప్పులుగా ఉన్న ప్రభుత్వ విప్పులు కూడా పోటీ పడుతున్న పరిస్థితి. బీర్లా ఐలయ్య కానీ, ఆది శ్రీనివాస్ కానీ వీరు కూడా తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్కి సంబంధించి పార్టీ వాయిస్ కానీ, అదేవిధంగా ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసిన తమకు కూడా అవకాశం కల్పించాలని కూడా పోటీ పడుతున్నారు. అదేవిధంగా మైనార్టీ వర్గం నుంచి కూడా ఎవరు లేరు కాబట్టి అమీర్ అలీ ఖాన్ ప్రజెంట్ ఇటీవల కాలంలో గవర్నర్ కోటాలో ఆయన కూడా ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి అతను కూడా తనకు అవకాశం కల్పించాలని చూస్తున్నారు. అదేవిధంగా మిత్రపక్షంగా టీజేఎస్, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ కూడా ఆయన కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి అతను కూడా మంత్రివర్గంలోకి తను కూడా ఛాన్స్ కావాలని కూడా కోరుతున్న పరిస్థితి. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎవరెవరికి అకామిడేట్ చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం చూసినట్లయితే కనుక క్యాబినెట్ లో కేవలం 6 స్థానాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి 6 బెర్తులకు సంబంధించి దాదాపు 12 మందికి పైగా పోటీ ఉంది. వీటిని ఎట్లా షార్ట్అవుట్ చేయాలని కూడా అంశంపైన డిస్కషన్ చేస్తున్నారు. చెప్పండి జాస్. ప్రతాప్, అంటే మంత్రివర్గ విస్తరణపై ఈ సమావేశంలో ఒక క్లారిటీ వస్తుందని మనం అనుకోవచ్చా?
ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా పిసిసి చీఫ్ అనే పార్టీకి సంబంధించిన అంశానికి ముడిపెడుతూ వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి పిసిసి చీఫ్ అంశం కూడా కొలిక్కి వచ్చింది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్కి అప్పగించారు కాబట్టి ఫర్దర్ గా నెక్స్ట్ అంటే ఈ అంశానికి సంబంధించి కూడా ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా బలరాం నాయక్ కూడా పోటీలోకి వచ్చారు. అక్కడ కొన్ని అంశాలకు సంబంధించిన డిస్కషన్ కూడా జరిగింది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పిసిసి చీఫ్ అనేది కొలిక్కి వచ్చింది. ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నారు కాబట్టి ఫర్దర్ గా మంత్రివర్గానికి సంబంధించి కూడా ఏ జిల్లాల నుంచి అనేది కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం లేని జిల్లాలు కానీ అదేవిధంగా సామాజిక సమీకరణాలను బేస్ చేసుకొని కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని షార్ట్అవుట్ చేసే అవకాశం ఉంటుంది. వీటిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమైన నేతలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి ఆహ్వానించారు. మరి కాసేపట్లో ఇప్పుడు కార్యక్రమం గాంధీ భవన్లో కూడా కార్యక్రమం ముగిసింది కాబట్టి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మరి కాసేపట్లో అక్కడ స్టార్ట్ కాబోతుంది. ముఖ్యమైన నేతలంతా కూడా కూర్చొని పార్టీ పదవులతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. వీటితో పాటు మరో ముఖ్యమైన కార్యక్రమం ఉంది. రేపు సెక్రటరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని లాంచ్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి కూడా ఇప్పటివరకు గాంధీ కుటుంబ సభ్యులు ఎవరైనా రాహుల్ గాంధీ కానీ అదేవిధంగా ప్రియాంక గాంధీ ఎవరైనా వచ్చి లాంచ్ చేయాలని చెప్పేసి భావించారు. కానీ గాంధీ కుటుంబ సభ్యులకు ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో హర్యానా ఎన్నికలు మిగతా అంశాలకు దృష్టిలో పెట్టుకొని రేపు లాంచ్ చేయాలని చూస్తారు. సో ఈ అన్ని అంశాలను కూడా ఈరోజు మరి కాసేపట్లో డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్.